ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సిపిఆర్ఓ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో అరెస్ట్ చేసి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన వెళ్తున్న సమయంలోనే శ్రీహరిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. చంద్రబాబు రక్త చరిత్ర అంటూ కత్తి పట్టినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలను శ్రీహరి పోస్ట్ చేశారు. కుప్పం టీడీపీ నేత వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా శ్రీహరిని విజయవాడలో అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి శ్రీహరిని కుప్పం పోలీసులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీహరితో పాటు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం పంపనూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా నేత గిరీష్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఉదయం జగన్ ను కలిసి తిరిగి ఇంటికెళ్తున్న శ్రీహరిని మార్గం మధ్యలో అడ్డగించి బలవంతంగా ఎత్తుకెళ్లారని వైసీపీ ఆరోపిస్తోంది. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీ రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వారు మొదలైంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓగా వ్యవహరించిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం వేస్తోంది. కుప్పం పోలీసుల బృందం ఈ తెల్లవారుజామున విజయవాడలో శ్రీహరిని అదుపులోకి తీసుకుంది. చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగంపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పూడి శ్రీహరి అరెస్ట్ ఇప్పుడు పెను సంచలనంగా మొదలైంది వైసీపీ వర్గాల్లో. విజయవాడలోని ఆయన నివాసంలో ఉండగా కుప్పం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక పోలీసు బృందాలు ఉదయం ఆయనను అదుపులోకి తీసుకునే ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు రక్త చరిత్ర అంటూ కత్తి పట్టుకున్న యానిమేటెడ్ చిత్రాలను అలాగే వివాదాస్పద ఫోటోలను శ్రీహరి పోస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కుప్పం చెందినటువంటి టీడీపీ నేత వినోద్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేవలం అరెస్టు చేయడమే కాకుండా శ్రీహరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి ఆయన వ్యక్తిగత ల్యాప్టాప్ అలాగే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీహరి అరెస్టు సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్న తరుణంలో ఆయన ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిణామం చోటు చేసుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వైసీపీ నేతలు దీనిని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. మాజీ సీఎం జగన్ జువ్వలదిన్నె పర్యటనకు వెళ్తున్న సమయంలోనే శ్రీహరిని అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో శ్రీహరి వాగ్వాదానికి దిగినట్లు కూడా సిసి ఫుటేజ్ వీడియో కూడా బయటికి వచ్చింది. దీని ఆధారంగా ఈ వాగ్వివాదం దిగినట్లు కూడా తెలుస్తోంది. తాడేపల్లి నుంచి తిరిగి వస్తుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకొని ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా తరలించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే వైసీపీ లీగల్ సెల్ హైకోర్టులో హేబియస్ కార్పరస్ పిటిషన్ కూడా వేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అయితే అవును, శ్రీహరి మాత్రమే కాదు, అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన గిరీష్ కుమార్ రెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా నేతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య ఈ పోస్టుల వ్యవహారంలో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూడి శ్రీహరిని విజయవాడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొందినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక్కడి నుంచి ఏదైతే విజయవాడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో కుప్పంకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కుప్పంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. మరి సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని డీజీపీ కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకు దాదాపు 1300 మందికి పైగా ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయినట్లు కూడా అధికారిక గణాంకాలకే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శ్రీహరి అలాగే ఇంకొక వ్యక్తి అరెస్టు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి దీనిపై వైసీపీ ఎటువంటి పోరాటం చేస్తుంది, అలాగే జగన్ కు తన దగ్గరగా ఉన్నటువంటి సిపిఆర్ఓగా పనిచేశారు అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు సోషల్ మీడియా విభాగానికి మీడియా కోఆర్డినేటర్ కార్యదర్శిగా ఉన్నారు. మరి చూడాలి జగన్ ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు శ్రీహరి. ఈ నేపథ్యంలో కాస్త ఎక్కువగా
రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి రక్త చరిత్ర అనే టైటిల్ తో ఒక వివాదాస్పద ఫోటోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంపైనే కుప్పం పోలీసులు ఈ శ్రీహరి మీద ప్రధానమైనటువంటి ఫిర్యాదుగా భావించి ఆయన అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ సోషల్ మీడియాలో ఇటువంటి ఏదైతే ఈ పోస్టులు పెడుతున్నారో అలాగే ట్రోల్స్ చేస్తున్నారో వాటి వెంట ఎవరు ఉన్నారు, ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది బయటికి తీసుకొచ్చేందుకే విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శ్రీహరిని కస్టడీకి తీసుకొని దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారు అనేది కూడా బయటికి ఆయన విచారణలో బయటికి తీసుకొచ్చే ప్రక్రియలోనే పోలీసులు ఉన్నారని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఖచ్చితంగా ఇటు మోగ వ్యక్తి గిరీష్ కుమార్ రెడ్డి కూడా అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని కూడా ఈ పోస్టుకు సంబంధించిన వ్యవహారంలోనే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటు వైసీపీ అరెస్టులను అయితే వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటన వెళ్ళినప్పుడే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అలాగే అరెస్టు చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తిరుపతి ఎంపీ గురుమూర్తి అలాగే విజయసాయిరెడ్డి వంటి నేతలు కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ శ్రీహరికి సపోర్ట్ గా పోస్టులు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. అటు టీడీపీ శ్రేణులు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏపీలో పోలీసుల వర్సెస్ అలాగే వైసీపీ సోషల్ మీడియా విమర్శల మధ్య వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన. థ్యాంక్ యూ రామచంద్ర.